మీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లను అమ్మ తేజ కాంచెల్లి కొంతమంది పేరు మోసిన పాస్టర్ల దాకా తిడుతూ వస్తుంటారు. అంటే తిట్టట్లేదు, నేను ఏం తిట్టడం అంటే అది కండిషన్ అంటిస్తూ ఉంటారు అంతే. అంతే కదా. గొప్ప పాస్టరు లేకపోతే మంచి వ్యక్తి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారా? నేను ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి. నేను అదేంటంటే గతంలో తిట్టా చాలా సంవత్సరాల క్రిందట, అంటే కొన్ని పరుష పదజాలాలతో నేను అవి రెక్టిఫై చేసుకున్నా. దట్ ఈజ్ నాట్ గుడ్ అని. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం చాలా రూడ్ వాతావరణంలో పెరిగా. సో దానివల్ల నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. మేబీ దట్ ఈజ్ మై మిస్టేక్. అందుకని నేను దాన్ని రెక్టిఫై చేసుకొని ఈ మధ్యకాలంలో చాలా శాంతంగా ప్రశాంతంగా పద్ధతిగా మాట్లాడుతూ ఖండిస్తున్నారు అంతే. అంటే మీరు తిట్టిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ కూడా చేస్తారు. ఫ్రెండ్షిప్ అంటే కలిసి కూర్చొని మాట్లాడము, అది ఎవరితోనైనా మాట్లాడతాం కదా.